ఒకప్పుడు ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రామయ్య అని పేద మనిషి ఉండేవాడు. ప్రతిరోజు రామయ్య అడవికి వెళ్లి కట్టెలు కోసి వాటిని అమ్మ జీవనం సాగించేవాడు. ఒకరోజు అతనికి పెద్ద కట్టె దిబ్బ దొరికింది, కాని అది చాలా భారంగా ఉండటంతో ఒంటరిగా ఎత్తలేకపోయాడు. అప్పుడే పుల్లయ్య అనే మనిషి అక్కడికి వచ్చాడు. అతను ఎప్పుడూ ఏ సహాయం చేసినా దానికి ప్రతిఫలం ఆశించేవాడు. నువ్వు సరైన సమయానికి వచ్చావు, దయచేసి ఈ కట్టెను నా తల మీద ఎక్కించడానికి సహాయం చేయు. పుల్లయ్య చెప్పాడు, నేను సహాయం చేస్తాను, కాని దానికి ప్రతిఫలం ఏ ఇస్తావు? రామయ్య చెప్పాడు, నాకు ఏమీ లేదు. అయినా పుల్లయ్య ఆగలేదు. అతను సహాయం చేస్తాడు, కాని తన మనసులో వేరే ఉద్దేశముంది. సహాయం చేసిన తర్వాత పుల్లయ్య రామయ్యను ఏదైనా ఇవ్వమని డిమాండ్ చేశాడు. రామయ్య మళ్ళీ అన్నాడు, నేను చెప్పాను కదా నాకు ఏమీ లేదని. అప్పుడు పుల్లయ్య కోపంతో, అయితే ఆ ఏమీ లేదు నాకే ఇవ్వు, లేకపోతే నీ కట్టెలన్నీ తీసుకుంటాను అని అరవసాగాడు. ఈ విషయాన్ని మన గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్దాం. వారిద్దరూ గ్రామానికి వెళ్లారు. అక్కడ జన్మంతా ఏమైందనే ఆసక్తితో చేరారు. గ్రామ పెద్ద జాగ్రత్తగా ఇద్దరి మాటలు విన్నాడు. అతను పుల్లయ్యను అడిగాడు, నువ్వు సహాయం చేసిన ప్రతిఫలంగా ఏమీ అడిగావు? పుల్లయ్య చెప్పాడు. అతను అన్నాడు, నాకు ఏమీ లేదని. అప్పుడు గ్రామ పెద్ద నవ్వుతూ అన్నాడు, అయితే నువ్వు అడిగినదే అతను నీకు ఇచ్చాడు, ఏమీ లేదు. ఇది విన్న పుల్లయ్య సిగ్గుపడిపోయాడు. క్షమాపణ చెప్పి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. గ్రామమంతా పెద్ద మనసున్న పెద్దవారి న్యాయాన్ని పొగిడింది.